వేరే వాళ్ళు ఎవరు ఎలా ఉన్నా సరే హస్బెండ్ అనేది సపోర్టింగ్ అండి. హస్బెండ్ ఇప్పుడు పేరెంట్స్ని వదిలిపెట్టి డిపెండ్ హస్బెండ్ మీద బ్యాక్ బోన్ ఆయన అవుతే ఆ అమ్మాయి ఏమైనా చేయగలదు, ఏదైనా సాధించగలదు అనేది ఆ సీరియల్. సేమ్ మీ లైఫ్ అలాగే ఉంది కదా, హస్బెండ్ అలాగే ఉన్నారు కొంచెం. కానీ మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు. ముందు సపోర్ట్ అని కాదు, దీనికి ఇప్పుడు పక్కన ఎవరైతే చెప్పారో దానికి కొంచెము కదా నువ్వు కూడా హౌస్ లో చూసుకోవాలి ఇల్లు. ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆడపిల్లకి వేరే ఉంటుంది, ఫ్రీడమ్ వేరు, అంటే ఓన్ డిసిషన్స్ తీసుకోవచ్చు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ డిపెండ్ ఇన్ ఒక ఫ్యామిలీ, వాళ్ళకి ప్రతిదీ చెప్పి బయటికి వెళ్ళాలి, మనం ఏం చేయాలన్నా ఒక రెస్పాన్సిబుల్ థింగ్ అని ఆ రకంగా వెళ్ళారు. కానీ ఆయన కూడా కొంచెం ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. అంటే ఇప్పుడు పేషెన్స్ ఉండాలండి. ఎన్ని ఏదొచ్చినా మనం అడిచినంత మాత్రాన ఎవరు మారిపోరు. సో వాళ్ళంతటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకు కూడా అర్థమైంది. లేదు మా అత్తయ్య గారు కూడా ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్తే మా బాబుకి ఆవిడే చూసుకుంటుంది. లంచ్ బాబుకి నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ మార్నింగ్ ప్రిపేర్ చేసి స్కూల్ బాక్స్ పెట్టేస్తాను. మా అత్తయ్య గారు లంచ్ చేసుకుంటారు, ఈవినింగ్ డిన్నర్ నేను వెళ్ళే వరకు నాకు జొన్న రొట్టె చేసి పెడతారు. సో ఇప్పుడు సపోర్టింగ్గా ఉన్నారు. అంటే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, మన ఇల్లు వాళ్ళు మనకి ఇంపార్టెంట్ అని వాళ్ళకు కూడా అర్థమైంది. సో నేను కూడా అర్థం చేసుకొని సో కొంత స్పాన్ లో మొత్తం అందరూ మారిపోయి కొంచెం టైం పడుతుంది కానీ చేంజ్ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్ అయ్యి? ఇప్పుడు 15th యానివర్సరీ. 15 సంవత్సరాలు అయింది. హ్యాపీ కలిసి ఉన్నారు. సో ప్రెసెంట్ జనరేషన్ ఏంటంటే పెళ్ళి జరిగాక చాలా తొందరగా విడిపోతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా కేసులు వచ్చినాయి. జరిగిపోతాం ముందే ఎంగేజ్మెంట్ లైఫ్ విడిపోవడం. సో అట్లా చాలా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ అబ్బాయి మిస్టేక్ అంటారా లేకపోతే అమ్మాయి మిస్టేక్ అంటారా? వాళ్ళ పేరెంట్స్ మిస్టేక్ అండి. హౌ? ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా ఆలోచిస్తారు. కానీ వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు, వాళ్ళకి సెట్ అవుతుందా లేదా, వాళ్ళు ఫస్ట్ మాట్లాడుకొని వాళ్ళు మింగిల్ అయిన తర్వాత వాళ్ళకి కలిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటాను. అమ్మాయి అబ్బాయి ఒక్క డిసిషనే కాదు కదండి, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ. ఈ మధ్య ఈగో ఎక్కువైపోయింది. ఇప్పుడు నువ్వు 10 లక్షలు సంపాదించుతున్నావు, నేను 5 లక్షలే సంపాదిస్తున్నా. ఇక్కడ ఎవరు హై రేంజ్ అంటే నేను 10 lakhs సంపాదిస్తున్నా, ఈక్వలే కదా, నువ్వేంటి నాకు చెప్పేది అనే దానికంటే మనం ఇద్దరం డిసిషన్ తీసుకుందాము. ఎవరు ఎంత సంపాదిస్తే పక్కన పెడితే మనము అనే మాటకి నువ్వు నేను అనే మాటకి చాలా తేడా ఉంది. ఇప్పుడు పేరెంట్స్ ఎంతైనా పేరెంట్సేనండి. ఇద్దరు కలిసి చేసుకున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఇంటర్ఫేర్ చేయకూడదు. మీ ఇద్దరు లైఫ్ ఇన్ ఫ్యూచర్ అనేది మీ ఇద్దరు లైఫ్. వాళ్ళు చెప్తారు అమ్మా నువ్వు ఎందుకు అడ్జస్ట్ అవ్వాలని ఇప్పుడు చెప్తారు. నువ్వు వెళ్ళి ఇంట్లో ఉన్నావనుకో, అన్నను వదినను అక్కనో చెల్లెను నువ్వే పెద్ద మాట్లాడుతున్నావు అని చెప్పదా, అప్పుడు నువ్వు పడతావా? నువ్వు అప్పుడు కూడా హట్ అవుతావు కదా. కానీ కట్టుకున్న మొగుడు చెప్తే నువ్వు అడ్జస్ట్ కానప్పుడు వాళ్ళు చెప్తే నువ్వు ఎందుకు అడ్జస్ట్ అవుతావు? ఒక్కసారి ఆలోచించాలి. ఇన్ ఫ్యూచర్ నువ్వు అతనే నా లైఫ్, ఈ అమ్మాయే నా లైఫ్ అన్నప్పుడు మీరిద్దరు అడ్జస్ట్ అవ్వాలి. సో వాళ్ళిద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. పేరెంట్స్ వస్తారు, అంతవరకు చూస్తారు, అరే చేసేసాం మన పని అయిపోయింది అని వదిలేస్తారు. కానీ వీళ్ళిద్దరు ఏంటి, మనం ఎలా ఉండాలి, ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది మీ ఇద్దరు డిసిషన్. ఇక్కడ సంపాదన అనేది నథింగ్ అండి. ఈ కాలం అని కాదు, మన ఫర్దర్గా 80s 70s దాంట్లో చూసుకుంటే అప్పుడు పైసాస్ ఉండేది. 1 పైసా 2 పైసా, ఒక 5 పైసల్లోనే 10 మంది బతికేవాళ్ళు. ఇప్పుడు నెలకి 10 లక్షలు సంపాదించిన బతకట్లేదు అని అంటే ఎవరిది తప్పు? ప్రాబ్లం ఎక్కడుంది? నీ ఖర్చులో ఉంది. ఇంత పెద్ద హాల్లో 20 మంది పడుకుంటారు, నీకు ట్రిపుల్ బెడ్రూమ్లో 20 మంది పట్టట్లేదు అంటే ఎక్కడ అసలు? అంటే మనం అడ్జస్ట్ అవ్వాలి. ఎక్కడున్నా అడ్జస్ట్ అయితే అది ఎంత పెద్ద చిన్న ఇల్లున్నా. సో అప్పట్లో అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉండేది, ఇప్పుడు లేదు అంటే లేదండి. అడ్జస్ట్మెంట్ కాదు, మనము అనే పదానికి అడ్జస్ట్ అయిపోతుంది అది. ఓకే, ఆ మనం అన్న పదం ఉండట్లేదు, నువ్వు నేను సెపరేట్ అంతే. నేను ఎంత చేస్తున్నాను నువ్వు పట్టించుకోవట్లేదు, నువ్వు ఏం చేస్తావు అనే పదమే ఎక్కువ వస్తుంది ఇక్కడ. దానివల్లే ప్రాబ్లం అంటారు. అంతే. సో పేరెంట్స్ కూడా ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో మీరు చూడండి చాలా మంది జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నారు. సింగిల్ ఒక బాత్రూమే ఉంటుంది, ఇంటి బయట ఉంటుంది, వాళ్ళందరూ వెళ్ళి చేస్తున్నారు. నీకు ఇప్పుడు 3 bedroomలో 3 bathrooms సరిపోవట్లేదు, అడ్జస్ట్ అవ్వట్లేదు, ఈ టైం అవుతుంది ఆ టైం అవుతుంది అని 3 bedrooms లో ముగ్గురు పడుకుంటున్నారు, వైఫ్ హస్బెండ్, ఎవరిది వాళ్ళది అలా అయిపోయింది. సో అది ఫస్ట్ మనము మనది అనుకుంటే
అన్ని అడ్జస్ట్మెంట్. సో ఇప్పుడు అదంతా మారాలంటే నువ్వు నేను నుంచి మనం అనే మనుషుల్లో పొజిషన్ ఎగ్జాక్ట్లీ. నాది అన్నదానికి మనము అన్నదానికి చాలా తేడా ఉంది. మీరు అన్నట్టు ఇండివిజువాలిటీ వచ్చేసరికి నా సంపాదన ఎక్కువ ఉంది మీరు ఉన్నది అనే దానికి అదైతే ప్రజెంట్ ఎక్కువ అది జరుగుతుంది అంతే. ఇప్పుడు మొగల్ రేకులు టీంతో మీకు ర్యాప్ ఎలా ఉంటుంది? సో అప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్ 10 years 11 years అయిపోయింది క్లోజ్ అయ్యి. సో ఇంకా ది బెస్ట్ సీరియల్ మీకు మీ లైఫ్లో లైఫ్ చేంజింగ్ మొత్తం సీరియల్. ఇప్పుడు వాళ్ళందరూ ఆన్ స్క్రీన్ మీద మీతో చాలా మేము బాగా చూసాం. అదే రిలేషన్ బయట కూడా మెయింటైన్ చేస్తుంటారా? లేదండి, నేనని కాదు, ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారు. నేను కూడా ఎవరికి డిస్టర్బ్ చేయ. కలిసినప్పుడు హాయ్ అన్న కలుస్తుంటారు ఎప్పుడైనా గెట్ టుగెదర్ ఎప్పుడైనా అలాంటిది ఏం లేదు. జస్ట్ ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్ లో కానివ్వండి, ఎవరైనా ప్రొఫెషనల్ గానే కలుస్తుంటారు ఎప్పుడైనా కలిసిన అలానే, అంతే తప్ప పర్సనల్ గా వెళ్ళి ర్యాపో అది ఏం లేదు. సాగర్ గారు మీ ఫ్యామిలీతో మీరు మా ఫ్యామిలీతో సాగర్ గారు నాకు ఆఫ్టర్ మ్యారేజ్ అయినా నాకు 10 years తర్వాత అనుకుంటాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా పిఠాపురం తరఫున, నేను క్యాంపెనింగ్ కి వెళ్ళాను. ఆయన కూడా పార్టీలో ఉన్నారు, బట్ ఆయన త్రూ నేను వెళ్ళలేదు. నాగబాబు గారు నేను శిఖరం ప్రాజెక్ట్ చేశాము. సో ఆయన త్రూ నాకు కాల్ వచ్చింది, నేను అలా వెళ్ళడం జరిగింది. ఆయనకి తెలిసింది సాగర్ గారికి, అప్పుడు కాల్ చేశారు, కలిసి మాట్లాడారు. ఫోన్లోనే. ఏంట్రా వచ్చావంట కదా అంటే అవును వచ్చాను. అయితే మరి ఉంటున్నావా అంటే లేదు వెళ్ళిపోతున్నాను అని చెప్పడం, అంతే తప్ప పర్సనల్ గా కాల్ చేసి మిగతా విజయ్ గారు రాజేష్ లేదండి, లేదు. ఏదైనా అవసరం ఉంటేనే కాల్ చేస్తాను, కానీ ఇప్పటి వరకు అయితే అట్లాంటి అవసరం రాలేదు. అంటే చెప్పారుగా మరి ఇండివిజువాలిటీ రాదేమో కూడా. అంటే పర్సనల్ ప్రొఫెషనల్ అండి. పర్సనల్ మార్నింగ్ షూట్కి వెళ్ళానా ప్యాకప్ అయిందా నాకు సంబంధం లేదు. ఇంటికి వచ్చేస్తే ఇంకా ఫస్ట్ సీరియల్లోనే ఐ మీన్ ఈ పెద్ద సీరియల్ మన మొగల్ రేకుల్లోనే మీ ఎంట్రీ అంటే అప్పుడప్పుడే జరిగింది. సో ఆ సీరియల్లోనే మీరు వై విజయ్ గారు లాంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ పక్కన అడగాలండి ఈ క్వశ్చన్. యాక్చువల్లీ నిజంగా అంత పెద్ద ఆర్టిస్ట్ నేను చేయడం అనేది నా అదృష్టం. ఎందుకంటే ఆవిడ లేదు అంటే బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఆవిడ చాలా హీరోయిన్ గా చేశారు. తమిళ్, కన్నడ, మలయాళంలో చాలా సీనియర్ ఆర్టిస్ట్. నిజంగా అమ్మ అని రీసెంట్ గా ఆవిడతో నేను 1 month బ్యాకే మాట్లాడాను. నేనున్న అపార్ట్మెంట్లో వాళ్ళ పాపకి ఫ్లాట్ తీసుకుంటాననేసి ఆవిడకి తెలిసింది నేనున్నాను ఆ ఫ్లాట్లో. మణికొండకి షిఫ్ట్ అయ్యాను. సో అడిగితే చాలా ఇయర్స్ అయిపోయిందమ్మా మాట్లాడి అని. కానీ చాలా సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడతో చేయడం అంటే ఫస్ట్ నాకు భయం వేసింది. అంటే ఈవిడ చాలా కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా చేశారు. అయితే నన్ను కొట్టే సీన్స్ ఇందులో కూడా నెగిటివే అలాంటివి ఉన్నాయి. కొంచెం భయం వేసింది ఫస్ట్ ఒక 10 days. ఆవిడతో మాట్లాడాలని అమ్మ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి పక్కకి వెళ్ళి కూర్చునేదాన్ని. ఆ తర్వాత లేదురా ఎందుకు భయపడతావు అని ఆవిడే పక్కన పిలుచుకొని కూర్చోపెట్టడం, అలా కేర్ తీసుకున్నారు. చాలా బాగా, వెరీ స్వీట్. చాలా స్క్రీన్ మీద చూసినంత ఏం ఉండదు, జస్ట్ యాక్టింగ్. చాలా అసలు మీకు అన్ని పాజిటివ్ చేస్తున్నారు, మీకు నెగిటివ్ క్యారెక్టర్ చాలా ఇష్టం అంట అంటే పాజిటివ్లో మనం ఎంతసేపు సింపతి చూపిస్తారండి, ఏడవడము, మనం ఏమైనా వేరియేషన్ చేయాలంటే ఆ సీన్లో ఆ సిచ్యువేషన్ తప్ప ఈ క్యారెక్టర్స్ మాట్లాడవు, బర్స్ట్ అవ్వరు. ఎంతసేపు ఏడ్చి నువ్వు బస్ట్ అవ్వాలి అని అంటే అప్పుడు మాటలు బయటకు వస్తాయి పాజిటివ్కి. అలాంటి పాత్రలు చాలా చేశాను, అదొక రేంజ్ అనుకుంటే. నెగిటివ్ క్యారెక్టర్ ఏంటి అంటే మనము ఏది చేయాలన్నా మన ఇష్టం, మింగిల్ అవ్వచ్చు. నెగిటివ్కి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ ఆ క్యారెక్టర్స్కి హైప్ చేసుకోవచ్చు నెగిటివ్ క్యారెక్టర్స్. ఇప్పుడు చేసేటోళ్ళు ఒకప్పుడు చేసేవాళ్ళు ఆ టైమింగ్ ఉండేది, ఇప్పుడు ఆ టైమింగ్ లేదు. నెగిటివ్ అని అంటే థర్డ్ పీడ్ అని డైలాగ్స్ కాదండి, స్మూత్ గా కూడా వెళ్ళొచ్చు, ఫేస్ లో చూపించాలి. నేను అలాంటిది అత్తారింటికి దారేది చేశాను. 2019లో కమిట్ అయ్యాను, బట్ ఒక 5 months చేశాను. కోవిడ్ వచ్చి కొన్ని ప్రాజెక్ట్స్ అన్ని డ్రాప్ అయ్యారు. బట్ నేనే లేదండి బాబున్నాడు, అత్తయ్య గారు ఉన్నారు, ప్లీజ్ నేను చేయలేనని చెప్పాను. బట్ ఆ తర్వాత ఆ క్యారెక్టర్లో అసలు చేయలేని అనుకున్నారంట, బట్ చేశాను. దానికి మంచి మార్క్స్ వచ్చాయి అనుకోండి. మీరు ఏదైనా క్యారెక్టర్ చెప్పగానే దానికి ముందు ఇంట్లో ఏమైనా హోంవర్క్ చేసుకుంటారా? క్యారెక్టర్ లేదా? ఏం చేయను. లొకేషన్కి వెళ్ళాక నాకు గెటప్ చెప్తారు కదా, గెటప్ వేయంగానే నేను ఆ క్యారెక్టర్లో సెట్ చేసుకుంటాను. చాలా గలగలగల ఇలా మాట్లాడుతున్నారు, బట్ శాంతి క్యారెక్టర్ ఇస్ వెరీ సైలెంట్, అస్సలు మాట్లాడదు. బాబోయ్ అమ్మాయి ఇలాంటి అమ్మాయిలు ఉంటారా? అప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడేదాన్ని. తర్వాత అంటే మన చుట్టుపక్కల వాళ్ళతో ఇలా ఉండొద్దు అని కొన్ని ఎక్స్పీరియన్స్ జరిగాయి, చిన్న ఇష్యూసే. బట్ అనిపించింది
అంటే మనకి మనము ఎప్పుడు ఆన్సరింగ్ మనమే ఎందుకు చేసుకోవాలి, వాళ్ళకు కూడా ఆన్సర్ ఇవ్వాలి అనేసి నాకు అనిపించి అప్పటి నుంచి ఎవరికి ఒక మాట అన్న నేను ఇంతే అని అనిపించింది. అంతే తప్ప వాళ్ళతో గొడవలు సో ఇన్ కేస్ ప్రొఫెషనల్ గా ఏమైనా లొకేషన్ లో చిన్న గొడవ అయింది అనుకోండి, అది ఇంటికి వెళ్ళి మీ హస్బెండ్ తో చెప్పుకుంటారా? లేదండి, చెప్పను. అసలు ఎందుకు మరి ఎవరితో వాళ్ళకి షేర్ టెన్షన్ చేసుకుంటారు? ఇవ్వడము? నేను ఎవరితో షేర్ చేసుకోను, అదంతవరకే. అది అయిపోయిందా వదిలేస్తారా? వదిలేస్తాను. అది ఆలోచించినంతసేపు మనమే హర్ట్ అవుతామండి. ఎందుకు, అది అవసరం లేదు. అది లొకేషన్లో జరిగింది, నెక్స్ట్ డే అమ్మాయి నేను చెయ్యాలనుకోండి, ఆ అమ్మాయి తప్పుంటే ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి వచ్చి నాకు సారీ చెప్తుంది. అట్లా ఒక 2-3 లొకేషన్స్ జరిగిందా? తనే వచ్చి సారీ చెప్పడం జరిగింది. నేను అంత తొందరగా రియాక్ట్ అవ్వను, 1 or 2 times చూసిన తర్వాత ఆన్సర్ ఇస్తా. సో అలా జరిగింది. ఆవిడే మళ్ళీ రియలైజ్ అయ్యి వచ్చి అక్క సారీ అని చెప్పిన సో వాళ్ళు కూడా మిస్టేక్ ఉన్నారు. అటు సైడ్ ఉన్నా కాబట్టి రిలీజ్ వచ్చిందంటారా? అంతే.